అందరికీ నమస్కారం అండి. అమ్మా, నిన్ను చూడాలనుంది. వెంటనే బయలుదేరిరా. జంషెడ్పూర్‌లో చదువుతున్న బాబీ వేడుకోలు. ఎక్కడో వరంగల్‌లో ఉన్న నేను అంత దూరం ఒంటరిగా ప్రయాణం చేసి వెళ్ళటం అంటే ప్రయాసే. అయినా వాడి మాటల్లోని దిగులు నన్నటు అయస్కాంతంలా లాగేసింది. ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే మరొక కాల్ యూఎస్ నుంచి. అమ్మా, అర్జెంటుగా వెబ్‌కామ్ ఆన్ చేసుకుని కూర్చో. నిన్ను చూడాలనుంది. సముద్రాల అవతల నుంచి ఉష. చేస్తున్న పనులాపి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాను. నిన్నట్నుంచి ప్రయత్నిస్తున్నాను నీతో మాట్లాడాలని. ఇప్పటికి తీరింది. ఉష కళ్ళ నిండా సంతోషం. అంతలోనే దిగులు. ఎంత డబ్బు సంపాదించుకున్నా మన ఊళ్ళో, మన ఇంట్లో ఉన్నట్టు ఉండదు. తిరిగి ఇండియా వెళ్ళిపోదామని నేనంటే, మళ్ళీ మళ్ళీ వస్తామా అని పీయూష్ అంటాడు. అమ్మా, నిన్ను చూస్తే ఇంత సంతోషంగా అనిపిస్తుందా? కానీ నేను చూసింది నీ బొమ్మని. నిజంగా నిన్ను కాదని కాసేపటికే అర్థమై నీ స్పర్శ కోసం తప్పించిపోతాను. పెద్దదానివయ్యావు కదమ్మా! నీకంటే చిన్నదాన్నేగా. పిల్లల తల్లివి. అయినా నీ కూతుర్ని. ఎలా ఉషా? ఇంటి మీద బెంగ తగ్గించుకోవాలి. నీకేం తక్కువ చెప్పు? చక్కటి చదువు, ఉద్యోగం, మంచి భర్త, చురుకైన పిల్లలు. అందరూ అమెరికా వెళ్ళాలని కలగంటారు. నువ్వేంటిలా? అతనొకలా. నువ్వందుకు వ్యతిరేకంగా ఆలోచిస్తే ఎలా చెప్పు? మీ ఇద్దరిది ఒక్కటే మాట కావాలి. మీ ఇద్దరిలో హార్మోనీ లేకపోతే పిల్లల ఆలోచన వ్యవస్థ దెబ్బతింటుంది. నచ్చజెప్పాను. మగవారి డాలర్ డ్రీమ్స్ వెనక కూడా ఆడవాళ్ల త్యాగమేనా? మనం అనుబంధాలన్నీ తెంచుకోవాల్సిందేనా? ఆ పైన ప్రశ్నలు. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఉషా? నీ ఆరుద్ర పురుగు రంగు వెంకటగిరి చీర నేను తెచ్చుకున్నాను చూడు. ఎందుకే? నేను కట్టే చీర అన్నావు. గుర్తుందా? ఆ చీరని నీ స్పర్శ ఇంకా అంటే ఉందమ్మా. నిన్ను చూడాలని మరీ మరీ అనిపించినప్పుడు దాన్ని గుండెలకి హత్తుకుంటాను. దిండు మీద పరుచుకుని పడుకుంటాను. అమ్మా, దిండు మీద ఈ చీర అంటారు నా పిల్లలు ఆశ్చర్యంగా. మా అమ్మది అని జవాబిస్తాను గుసగుసగా. పీయూష్ వినకూడదుగా. తనకిలాంటివి నచ్చవు. సెంటిమెంట్ ట్రాష్ అనేస్తాడు సింపుల్గా. నీకక్కడ బాగానే ఉంది కదూ? బాగాలేక అప్పుడప్పుడు బెంగగా ఉంటుంది. సర్లే గాని తమ్ముడెలా ఉండాడు? ఎలా చదువుతున్నాడు? వాణ్ణొకసారి మాట్లాడమను. వాడికి బెంగే. ఇల్లొదిలి అంత దూరాన్న చదవటం అన్నాను. కానీ తప్పదు కదూ. అన్నీ మనకు నచ్చినవే చేస్తూ మన మంచి కోసమే, ఎప్పుడో మనం సుఖంగా ఉండటం కోసమే అని నచ్చజెప్పుకుంటూ ఆ ఎప్పుడో వచ్చాక అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడింత సుఖంగా ఉన్నానని సుఖానికి నిర్వచనం ఇస్తూ బతికేయటం. కొన్ని సంవత్సరాల క్రితం దాకా నేను 25-30 సంవత్సరాల సుదీర భవిష్యత్తుని ఊహించేదాన్ని. దాని చిత్రం ఇలా ఉండేది కాదు. ఒక చక్కటి ఇల్లు, అందులో నేను, అతుల్, ఉష, బాబీల కుటుంబాలు. నేను అనే మానవ విత్తనం శాఖోపశాఖాలుగా పెరగటాన్ని ఊహించుకునేదాన్ని. వాస్తవంలో జరుగుతున్నది వేరు. విత్తనాలు ఎక్కడో విసిరేయబడ్డట్టు మొలకెత్తడం. ఎవరికి ఎవరు, ఎవరో ఎక్కడెక్కడో. ఉషతో మాట్లాడడం పూర్తయ్యేసరికి అతుల్ ట్రైన్ రిజర్వేషన్‌తో వచ్చాడు. బాబీ తనకు కూడా ఫోన్ చేశాడట. వెళ్ళటానికి తనకి లీవ్ దొరకదట. ఎప్పుడూ ఉన్నదే. నా కోసం రిజర్వేషన్ చేయించుకొచ్చాడు. ఉష గురించి చెప్పాను. అదెందుకో బాగా దిగులు పడుతోంది అన్నాను. నేను కూడా దిగులుగానే. అతుల్ బాధపడ్డాడు. దగ్గరైనా దూరమైనా ఇండియాలోనైతే వెళ్ళి చూసేవాళ్ళం. అక్కడికి మనం వెళ్ళాలన్నా, అది రావాలన్నా బోలెడన్ని ఫార్మాలిటీస్. నేను కూడా దానితో మాట్లాడతాలే లీజర్‌గా అన్నాడు. వరంగల్‌లో కోనార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. కంప్యూటర్ ముందు కూర్చుంటే కాలం గంటలు, నిమిషాలు, క్షణాలుగా విభజించబడిన అంకెల గారడిగా మారిపోతుంది. ఆఫీస్ టేబుల్ ముందు అదే కాలం క్యాలెండర్ పేజీల్లోకి లుప్తమవుతుంది. అతుల్ చెప్తాడు. ఇప్పుడీ రైల్లో కూర్చుని కిటికీలో నుంచి వేగంగా పరిగెడుతున్న కొండల్ని, చెట్లని, పెద్ద చిన్న స్టేషన్లని చూస్తూ ఉంటే దూరం అనేది కాలంగా మారటం అర్థమవుతోంది. మొత్తం మీద 29 గంటల ప్రయాణం. పిల్లలు చిన్నవాళ్లుగా ఉండి ఇంటి పనితో సతమతమవుతూ ఉన్నప్పుడు ఒక్క క్షణం తీరిక దొరికితే చాలు. ఎన్నో చెయ్యాలి అనుకునేదాన్ని. ఎన్నో పుస్తకాలు చదవాలని ఊహించుకునేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లై కావలసినంత తీరిక దొరికాక చదివే అలవాటు తప్పిపోయింది. బ్యాగ్‌లో నవల్స్ ఉన్నా అవి హస్త అలంకారానికే. ఇప్పుడూ అంతే. ఏమీ చెయ్యాలి అనిపించక కిటికీలో నుంచి బయటికి చూస్తూ కూర్చున్నాను. ఎదురుగా ఒక సిక్కు
పక్కనే తెలుగతను. మేం ముగ్గురమే ఉన్నాం. వాళ్ళ మధ్య మధ్యలో నన్ను చూసి చూడనట్టు చూస్తూ ఏవో మాట్లాడుకుంటున్నారు. నాకు పరిచయం చేసుకోవాలి అనిపించలేదు. అలాగే కిటికీలో నుంచి చూస్తూ కూర్చున్నాను. ఖమ్మం స్టేషన్ వచ్చింది. ఎవరో ముసలమ్మ అడుక్కోడానికి వచ్చింది. సిక్కు ఆమెను చూసి కదిలిపోయాడు. నీకు కొడుకుల్లేరా? అడిగాడు వెంటనే. ఉన్నారు ఇద్దరు జవాబిచ్చింది. ఇద్దరు కొడుకులుండి నిన్నిలా వదిలిపెట్టడం ఏంటి? సిక్ అతని ప్రశ్న. 2 అరటిపళ్ళు తీసిచ్చాడు. రైలు కూత కూసి కదిలింది. అతనింకా బాధపడుతూనే ఉన్నాడు. మా రాష్ట్రంలో తల్లిని ఇలా వదిలిపెట్టాం. అమ్మ కదా అంటున్నాడు. తెలుగతను ఇక్కడి పరిస్థితులను వివరిస్తున్నాడు. ఎదిగి ఎదగని పిల్లలు ఉద్యమాల్లోకి వెళ్లటాన్ని గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, పాలమూరు కూలీల వలసల గురించి ఎన్నో చెప్తున్నాడు. అమ్మని మన నుంచి వేరుగా ఎలా చూడగలుగుతున్నారు? మన ఇంట్లోనూ మన సంస్కృతిలోనూ భాగం కదా. తెలుగతను నవ్వి ఊరుకున్నాడు. వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. తెలుగతను నాతో పరిచయం చేసుకున్నాడు. ఎక్కడి దాకా వెళ్తున్నారు? అడిగాడు. చెప్పాను. అక్కడెవరున్నారు? దానికి చెప్పాను. అంత దూరం మీ అబ్బాయిని పంపించాలంటే బాధ అనిపించలేదా? అడిగాడు. నేను చిన్నగా నవ్వి, మా బాధలు, ఉద్వేగాలు మీ జీవితాలని, కెరీర్ని ప్రభావం చెయ్యకూడదు కదా అన్నాను. అందరు పేరెంట్స్ అలా ఆలోచించరు. మా పేరెంట్స్ నన్ను దూరం పంపించి చదివించడం ఇష్టం లేక లోకల్లోనే ఉంచి చదివించారు. మాది శ్రీకాకుళం. అక్కడే చదివాను. కానీ ఈ రోజుల్లో ఏం చదివావు అనే దానికన్నా ఎక్కడ, ఏ ఇన్స్టిట్యూట్లో చదివారనేది ముఖ్యం. డిగ్రీ పూర్తయి 2 ఏళ్లయ్యింది. కంప్యూటర్ కోర్సులు కూడా చేశాను. జాబ్ లేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. ఇంట్లో గొడవ. ఇంత ఖర్చు పెట్టి చదివించాం. ఇంకా జాబ్ రాలేదని అన్నాడు. అతని కళ్ళల్లో నైరాస్యం నీడలా పరుచుకుంది. అతనికి ఓదార్పు అక్కర్లేదు. తను చెప్పిన దాంట్లోని వాస్తవాన్ని గుర్తిస్తే చాలు అన్న తపన ఉంది. గుర్తించినట్టు తల ఊపాను. తర్వాత మా సంభాషణ ఆగిపోయింది. రాత్రికి ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలు తిన్నాను. వైజాగ్లో సముద్రపు గువ్వలతో చేసిన రకరకాల బొమ్మలతో ఎక్కాడొక వ్యక్తి. అద్భుతమైన సృష్టి. ఫ్లవర్ వ్యాజ్లు, పూల గుత్తులు అన్నీ గవ్వలతోటే. షోకేష్లో పెడితే 100, 1000 పలికే బొమ్మల్ని 25కి, 50కి ఇస్తున్నాడు. 2 బొమ్మలు కొని జాగ్రత్తగా చీరల మడతల మధ్య కదలకుండా పెట్టాను. ట్రైన్ దిగగానే ఒకటి ఇంటికి, ఒకటి ఉషకి పార్సల్ చేయాలని మననం చేసుకుంటూ నిద్రపోయాను. పలాస దగ్గర పడుతూ ఉంటే ఎవరో తట్టి లేపినట్టు మెలకు వచ్చింది. పెర్తు మించి దిగాను. స్టేషన్ వచ్చేసింది. ప్లాట్ఫామ్ లైట్లు, హడావిడిగా తిరుగుతున్న జనం. ఒక్కసారి దిగాలి అనిపించింది. రైల్లో నుంచి దిగి ప్లాట్ఫామ్ మీద నిల్చున్నాను. మనసంతా ఉద్వేగం. నా జీవన ప్రస్థానం ఈ ఊరికి దగ్గరలోని ఒక పల్లెటూరులో మొదలయ్యింది. ఎక్కడికెళ్లాలన్నా ఇదే రైల్వే స్టేషన్. కొన్ని పదుల సార్లు ఈ ప్లాట్ఫామ్ మీద నడిచి, ఆ బెంచీల మీద కూర్చొని రైలు కోసం ఎదురు చూసి, నా ఉచ్ఛ్వాస విశ్వాసాలతో ఇక్కడి గాలిలో విలీనమై ఉంటాను. మళ్ళీ ఇక్కడికి రావాలని ఎన్నిసార్లు అనుకున్నా రాలేకపోయాను. ఆస్తులున్న వారికి అనుబంధాలుంటాయి. నా ఇల్లు, నా ఊరు, నా వాళ్ళు అనే మమకారాలు ఉంటాయి. సొంతిల్లున్న వాడికి ఒక్కటే ఇల్లు, అది లేనివాడికి అన్నీ ఇల్లే అనేవాడు నాన్న. సంపాదిస్తూ ఖర్చు పెడుతూ విలాసంగా గడిపేశాడాయన. ఒక్క అన్నయ్య నాకు. వాడు జీవితంలో నిలదొక్కుకోవడానికి చాలా స్ట్రగుల్ చేశాడు. ఇప్పటికీ చేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం, చాలని జీతం. అమ్మా నాన్న చాలా కాలం ఓల్డేజ్ హోంలో ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి తన దగ్గర ఉంచుకోలేదు అన్నయ్య. తమ మధ్య బాంధవ్యాలు ఎందుకు ఇలాంటి టర్న్ తీసుకున్నాయి అనే విశ్లేషణ మొదలయ్యింది వాళ్లల్లో. సొంత ఇల్లు ఏర్పరచుకోకపోవటంలో, ఉన్న 2 పిల్లల జీవితాలని అందంగా మలచకపోవటంలో తమ వైఫల్యం కన్నా ఎక్కువగా బాధ్యతారాహిత్యం కనిపించింది. సమాజానికి అనుగుణంగా తాము ప్రవర్తించలేదు. పిల్లలు ప్రవర్తించలేదనే నిర్ణయానికొచ్చాక వాళ్ళకింకా తమ జీవితం సౌందర్యరహితంగానూ, అర్థవిహీనంగానూ కనిపించింది. దిగులుతో ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. రైలు కూత కూసింది. చప్పుని ఎక్కేశాను. డోర్ వేసేసి నా భర్త దగ్గరకు వెళ్ళాను. సిక్కు నేను దిగటం చూసినట్టున్నాడు. ఎందుకు దిగారు? స్వచ్ఛమైన ఇంగ్లీష్లో అడిగాడు. నా భావోద్వేగాన్ని వ్యక్తపరచాలి అనిపించింది. నా చిన్నప్పటి ఊరు, నేను తిరిగిన ఊరు చెప్పాను. అమ్మ కూడా అలాంటిదే కదూ. కన్న తల్లి, సొంత ఊరు. నేను అవాక్కయ్యాను. నా తండ్రి బాధ్యతారాహిత్యం, ఓఖాపురి ఎక్స్ప్రెస్లో కిక్కిరిసిపోయి ఒరిస్సా నుంచి గుజరాత్కి వలస వెళ్లే కూలీలు, ఎన్నో కట్నం చావుల వెనక దన్ను నిలబడే మగవాడి అమ్మలు, వీళ్లంతా కూడా ఈ సంస్కృతిలో భాగమే. కాని ఏవి కూడా
అతనితో చర్చించలేదు. అతనే నా మనసు చదివినట్టు అన్నాడు. ఏ సమస్య అయినా వ్యక్తిగతం. అమ్మ అనేది మన సంస్కృతి, నాగరికతలకి సంకేతం. ఆమె పెంచితేనేగా మనం ఇలాగో, మరొకలాగో, అసలు ఎలాగో ఒకలా తయారయ్యేది. ఆమె ఒంటరిగా మిగిలేటప్పటికే ఎంతో కొంత నాన్న పురుషాధిక్యతకి, మన బాల్యానికి ఖర్చయిపోయి ఉంటుంది. మిగిలిన కొద్ది భాగం కోరేది మన దయ, కరుణ. అవి కూడా లేని వాళ్ళమైతే ఎలా? తెలుగు యువకుడిలా నేను నిస్సహాయంగా నవ్వి ఊరుకున్నాను. బెర్త్ మీదకి చేరాను. మళ్ళీ ఏవో జ్ఞాపకాలు. నాకప్పుడు 19 ఏళ్ళు. బీఎస్సీ పూర్తయింది. ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నాను. నా పెళ్లి ప్రస్తావన ఇంట్లో ఇంకా రాలేదు. అన్నయ్య అప్పటికే బిఏ చదివి ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ప్రైవేట్‌గా పీజీ కూడా చేశాడు. అమ్మ వాళ్ళు నీ పెళ్లి చేస్తారనే ఆశ నీకుందేమో గాని అలాంటి నమ్మకం నాకేమీ లేదు. నా ఫ్రెండ్ అతుల్ బెంగాలీ. తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోతే తాతగారి దగ్గర పెరిగాడు. నువ్వంటే ఇష్టం. మన కుటుంబం పరిస్థితులు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. చదువు, మంచి ఉద్యోగం. ఇంతకన్నా మంచి మ్యాచ్ నీకు రాదు అన్నాడు. నేను తెల్లబోయాను. అతుల్ని అన్నయ్యతో 2-3 సార్లు చూశాను. అమ్మా నాన్న అన్నాను. వాళ్ళకలాంటి పట్టింపులుంటాయని నేననుకోను. ఉన్నా బాధ్యత తప్పుతుందని ఒప్పుకుంటారు. అన్యాయంగా మాట్లాడుతున్నావు. నాన్నగారి బాధ్యతారాహిత్యం వల్ల మనం ఎంత అన్యాయమవుతున్నామో ఇంకొన్నాళ్ళు పోయాక నీకే తెలుస్తుంది. నీకు తెలిసిందా? తెలిసింది. నాకు అతుల్కి గల తేడా చూడు. తల్లి తండ్రి లేకపోయినా వాడి తాతగారు అన్నీ అమర్చారు. ఏం చెయ్యొచ్చో, ఎలా ఉండాలో అన్నీ దగ్గరుండి గైడ్ చేశారు. ఆ తర్వాత వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకునే స్వేచ్ఛనిచ్చారు. నేను పర్సనల్ రూమ్ కూడా లేని ఇంట్లో మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. ఇంటి నిండా ఎప్పుడూ బంధువులు, ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయగలనో ఆలోచించు. వీధి దీపాల ముందు కూర్చొని చదువుకున్న వాళ్ళు లేరా అని వాదించకు. మొండిగా చెప్పాలంటే అది వాళ్ళ కర్మ. సున్నితంగా చెప్పాలంటే నేనెంత తెలివైన వాణ్ణి కాను. అన్నీ అనుకూలంగా ఉంటేనే ప్రతిభని చూపించగలను. అది సామాన్యమైన ప్రతిభని. ఈ పెళ్లిళ్ళు, పార్టీలు, ఊళ్ళెళ్ళడాలు, ఎవరెవరో మన ఇంటికి రావడాలు ఇవన్నీ తగ్గించి నాన్నగారు నా మీద, నీ మీద కొంత శ్రద్ధ కనబరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. నిజమే, నాన్నగారు ఇల్లు పట్టించుకోరు. అమ్మకి పూజలు, వంట, పని, డబ్బు అంతంత మాత్రమే. నేనిప్పుడేం చెయ్యను? అతుల్ని పెళ్లి చేసుకో. నేను దగ్గరుండి జరిపిస్తాను. భయంగా ఉంది. అయితే జీవితాంతం అమ్మా నాన్నలకి సేవ చేసుకుని తరించు. పెళ్లి మానేసి. ఆ తర్వాత అతుల్ నాతో మాట్లాడాడు. 3 ఇంగ్లీష్ పదాల్లో కాకుండా హావభావాల్లో తన ప్రేమని వ్యక్తపరిచాడు. తనకి నేనంటే చాలా ఇష్టమట. నాకు అలాంటి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందామన్నాడు. వయసులో ఉన్న అమ్మాయితో అన్ని అర్హతలు గల యువకుడు అలా అంటే కాదనగల శక్తి ఎవ్వరికీ ఉండదేమో. అన్నయ్య అమ్మా నాన్నలతో మాట్లాడాడు. ఇప్పుడు దాని పెళ్లికి తొందరేంటి? బీఎస్సీ చదివింది. ఏదో ఉద్యోగం చూసుకుంటుంది. అప్పుడు ఆలోచిద్దాం అన్నారు నాన్న ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా. అప్పుడేనా? మీరు 25,000, 50,000 ఖర్చు పెట్టగలరా? సూటిగా అడిగాడు అన్నయ్య. ఆ ప్రశ్నకి నాన్న దగ్గర జవాబు లేదు. తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. ఇదొక్కతే మిగిలుంది. తోటి వాళ్ళంతా భర్తల వెంట పిల్లల్నెత్తుకుని తిరుగుతూ ఉంటే ఇది ఉద్యోగం చెయ్యాలా? ఏం ఉద్యోగం? డిగ్రీకి ఏం ఉద్యోగం వస్తుంది? అయినా 4 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూ ఉంటే నాకే రాని ఉద్యోగం దీనికొస్తుందా? ఏ ప్రైవేట్ కంపెనీలోనో చెయ్యాలి. అదంత అవసరమా? ఎందుకు నాన్నా? మీరు లోకం పోకడను అనుసరించి వెళ్లరు. తనే మళ్ళీ అడిగాడు. నాన్న లేచి వెళ్ళిపోయారు. అన్నయ్య నిర్ణయం తీసుకుని పెళ్లి తేదీ ప్రకటించాడు. నువ్వింకా చదివి లేదా ఉద్యోగం సంపాదించుకుని ఏదో సాధించాలి అనేది నాన్న ఆకాంక్ష కావచ్చు. అవన్నీ పెళ్ళయ్యాక కూడా చెయ్యొచ్చు. అతుల్ మాత్రం ఈ క్షణాన మాత్రమే నువ్వు అందుకోగలిగే అవకాశం అన్నాడు. సివిల్ మ్యారేజీకి అప్లై చేశాం. నేను, అతుల్. అమ్మా నాన్న నాతో మాట్లాడడం మానేశారు. అంతకన్నా వాళ్ళు నువ్విలా చేయటం మాకిష్టం లేదు. నీ పద్ధతి మార్చుకో అని కోప్పడుంటే మా మధ్యనున్న బాంధవ్యాలకి విలువ ఉండేదేమో. కానీ నాన్న స్వప్నాల్లో బ్రతికే వ్యక్తి. పెళ్లి రోజు నన్ను క్యాజువల్గా బయటికి తీసుకెళ్లినట్టు రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లాడు అన్నయ్య. దండలు మార్చుకుని సంతకాలు పెట్టడంతో పెళ్ళయింది. అన్నయ్య, అతుల్ తాతగారు సాక్షి సంతకాలు చేశారు. మన మంగళసూత్రాలకి వాళ్ల సాంప్రదాయంలో సమానమయ్యే దంతపు గాజులు అతుల్ నాకిచ్చాడు. ఇంటికి తీసుకురావద్దని నాన్న చెప్పారట. పెళ్ళవ్వగానే ఫ్రెండ్స్కి చిన్న ట్రీట్ ఇచ్చి అట్నుంచి అటే రైలెక్కాం. అదే పలాస స్టేషన్తో నా ఆఖరి అనుబంధం.
రైలు ఎక్కిస్తూ అన్నయ్య నా చేతుల్ని పట్టుకుని ఏడ్చేశాడు. అతుల్ అన్నయ్య భుజం తట్టి ఓదార్చాడు. ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో గాని భువనేశ్వర్లో ప్లాట్ఫారం మీద హడావిడికి మెలకు వచ్చింది. తెలుగు యువకుడు ఎప్పుడో దిగిపోయాడు. సిక్కు బ్యాగ్ సర్దుకుని దిగడానికి రెడీగా ఉన్నాడు. నన్ను చూసి గౌరవంగా విష్ చేసి దిగిపోయాడు. షాల్ మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని సూట్ కేసు తోసుకుంటూ దిగాను. పెద్ద వర్షం పడుతోంది. రిటైరింగ్ రూమ్ తీసుకున్నాను. కొద్దిసేపు రిలాక్స్ అయి స్నానం చేసి క్యాంటీన్ లో టిఫిన్ తిని వైజాగ్ లో కొన్న బొమ్మలు బ్యాగ్ లో పెట్టుకుని స్టేషన్ బయటకొచ్చాను. వర్షం పూర్తిగా తగ్గింది. చెట్ల ఆకుల మీద నిలిచిన నీటి బిందువుల మీద సూర్య కిరణాలు పడి పరావర్తనం చెందుతున్నాయి. దారిలో ఒక పెద్ద చెట్టు. దానికి ఒకే ఒక లేత నీలం రంగు పువ్వు. ఒంటరితనంతో దిగులుగా ఉన్నట్టు అనిపించింది. కోసి బ్యాగ్ లో వేసుకున్నాను. మళ్ళీ నాకే అనిపించింది నా బ్యాగ్ లో ఉన్న అసంఖ్యాకమైన ప్రాధాన్యత లేని వస్తువుల మధ్య దాన్నలా వేస్తే ఇంకా బాధపడుతుంది అని. ఒక్కపొడి వేసుకునే ఇయర్ స్టెడ్ బాక్స్ ఖాళీ చేసి అందులో దాన్ని పెట్టి కొంత ప్రాధాన్యత కల్పించాను. ముదురు నీలిరంగు వెల్వెట్ మీద లేత నీలిరంగుతో అది సోయగాలు పోయింది. మనిషిని పట్టి ఉంచే ఫ్రేమ్. కుటుంబం అనేది అందంగా ఉంటే అందులోని ఆ మనిషికి అందం వస్తుంది. అదే సోషల్ ఎస్థెటిక్స్, సామాజిక సౌందర్యం. చాలా దూరం నడిచాక కొరియర్ ఆఫీస్ కనిపించింది. విదేశాలకు కూడా వాళ్ళు పంపుతారట. అక్కడే బొమ్మల్ని నీట్గా ప్యాక్ చేయించి పంపించాను. బొమ్మ అందగానే ఉషా ఎంతో సంతోషపడుతుంది. కానీ పీయూష్. తిరిగి స్టేషన్కి వచ్చాను. రాత్రి 10:30కి రైలు. సుదీర్ఘ విరామం. మనిషిని బాధ పెట్టే విషయాల్లో నిర్జా పార్వతం ఒకటి. ఒరిస్సా టూరిజం బస్సు కోనార్క్ పూరి వెళుతోందని తెలిసింది. టికెట్ కొనుక్కుని బస్సులో కూర్చున్నాను. మళ్లీ వర్షం. బస్సు నిండా జనం. జంటలుగా గుంపులుగా. నేనొక్కదాన్నే వాళ్ల మధ్య ఒంటరిగా. వాక్మెన్ చెవులకి తగిలించుకున్నాను. బస్సు కదిలింది. 60 కిలోమీటర్ల ప్రయాణం. 2 గంటలు పట్టింది కోనార్క్ చేరేసరికి. అతుల్తో అప్పుడెప్పుడో అల్లరల్లరిగా తిరిగిన ప్రదేశాలు. ఆకాశాన్నంటే గుడి, వెనక సముద్రపు హోరు. ఆ శిథిలాలయాన్ని చూస్తూ ఉంటే గుండెల నిండా చెమ్మలా పాకుతున్న బాధ. వెళ్లి సముద్రపు ఒడ్డుని నిలబడ్డాను. కాసేపటికి మళ్లీ ప్రయాణం. ఈ మాటు పూరికి. అవే చెట్లు, అవే ఆకులు, అదే ఒంటరితనపు బాధ. పూరిలో కూడా సముద్రాన్ని చూశాను. మహానది కలుస్తూ ఉండటం చేత నీళ్లు నల్లగా ఉన్నాయి. తిరిగి రిటైరింగ్ రూమ్ చేరేసరికి 6:30. ఒక్కదాన్ని గదిలో ఉండలేక సామాన్లు తీసుకుని జనరల్ వెయిటింగ్ రూమ్ లోకొచ్చి కూర్చున్నాను. ఫైన్ ఆర్ట్స్ పిల్లలు కూర్చున్న వాళ్ళని కూర్చున్నట్టు బొమ్మలు గీస్తున్నారు. వాళ్ల కాగితాల మీద స్కెచ్గా కాసేపు మారిపోయాను. రాత్రి 10:45కి పురుషోత్తం ఎక్స్ప్రెస్ లో టాటానగర్కి ప్రయాణం. చేరేసరికి ఉదయం 6:15. బాబీ స్టేషన్కి వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. తన వెంట 7-8 మంది ఫ్రెండ్స్. నన్ను చూడగానే వాళ్ళందరి కళ్లల్లో సంతోషపు మెరుపు. కొందరైతే నాకు తెలీదు. ఇంకొందరు ఫోన్లో పరిచయం. ఒక్కొక్కరు దగ్గరికొచ్చి ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్టు ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఒకరిద్దరు వాళ్ల సాంప్రదాయం ప్రకారం వంగి నా కాళ్లను స్పృశించారు. దగ్గరలోనే హోటల్లో రూమ్ తీసుకున్నానమ్మా. నువ్వెన్ని రోజులుంటే అన్ని రోజులు నీతోనే స్పెండ్ చేస్తాను అన్నాడు బాబీ చిన్నపిల్లవాడిలా. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కారపూస లడ్డూలు పేపర్ ప్లేట్లలో పెట్టి అందరికీ ఇచ్చాను. ప్రీతిగా తిన్నారు. 3 రోజులున్నాను టాటానగర్లో. అదే జంషెడ్పూర్. టాటాలని దేశానికి అందించిన ఆ ఊరు. పెద్దగా డెవలప్ అవ్వలేదు. అంతా లేబర్ కల్చర్. ఇండస్ట్రియల్ లేబర్ బాగా ఎక్కువలాగుంది. శని ఆదివారాలు కావటంతో బాబీ పూర్తిగా నాతోనే ఉండిపోయాడు. క్షణం కూడా విడవకుండా ఒకటే కబుర్లు. తల్లిదండ్రుల పట్ల ఇంత అటాచ్మెంట్తో ఉండే పిల్లల్ని మనమే చదువుల పేరిట, ఉద్యోగాల పేరిట దూరం చేసుకుంటున్నాము అనిపించింది. బాబీ ఎంత బెంగటిల్లాడో చూస్తూ ఉంటేనే అర్థమైంది. ఊరు కాని ఊరు, భాష తెలియని మనుషులు. 2 ఏళ్లు కష్టపడ్డావంటే లైఫ్లో సెటిల్ అవుతావు నచ్చ చెప్పాను. అప్పుడే ఎక్కడమ్మా, జీజాజీ స్టేట్స్ రమ్మంటున్నారా? ఉషాక్క కూడా అంది అన్నాడు. హతాశురాలయ్యాను. సోమవారం బాబీ కాలేజ్కి వెళ్ళిపోయాడు. హోటల్ రూమ్లో నాకు మళ్లీ ఒంటరితనమే. మంగళవారం తిరుగు ప్రయాణమయ్యాను. ఉదయాన్నే స్టీల్ ఎక్స్ప్రెస్కి ఎక్కించాడు బాబీ. రైలు కదులుతూ ఉంటే వాడి కళ్లల్లో పల్చటి కన్నీటి పొర. నా గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. కనుమరుగయ్యేదాకా ఇద్దరం చెయ్యూపుతూనే ఉన్నాం. ఖరగ్పూర్ చేరేసరికి 9:30. అక్కడి నుంచి
నన్ను గమ్యం చేర్చడానికి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అక్కడి నేల మీద అడుగు పెట్టగానే ఒళ్ళు చల్లుమంది. అతుల్ని తాకిన మొదటిసారిలాగే. రవీంద్రుడిని, శరత్ని, ఇద్దరు బోసుల్ని అందించిన బెంగాలీ నేల. ఏకంగా ఒక ఐఐటిఏ ఉన్న చాలా చిన్న ఊరు ఖరగ్పూర్. పొడవైనదిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్లాట్ఫామ్. దాన్నే 3గా విభజించారు. వెయిటింగ్ రూమ్ పాతకాలపు కట్టడంలా ఉంది. పైన మాత్రం రేకులు. ఇంతలో ఆకలిగా అనిపించింది. క్యాంటీన్కి దారి తీశాయి నా కాళ్ళు. ఖాళీ ఆర్డర్ ఇచ్చాను కానీ ఒక్క ముక్క కూడా తినలేకపోయాను. స్టేషన్లో బాబీ కంటి తడి ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. పదార్థాలన్నీ వదిలిపెట్టి కొద్దిగా పెరుగన్నం తిని లేవబోతూ ఉంటే నన్నే గమనిస్తూ నిలబడ్డ ముసలి వెయిటర్ ఏమైంది కూతురా అని అడిగాడు. బెంగాలీని వీలైనంత హిందీగా మార్చి బాబుని వదిలిపెట్టి వచ్చిన విషయం, మనసు కలతబారిన సంగతి చెప్పాను. అతడు తాత్వికంగా నవ్వాడు. పిల్లలు మన మీద ఆధారపడి ఉన్నంత వరకే ఈ ఆరాటాలు, తాపత్రయాలు. ఉద్యోగాలొచ్చి పెళ్లిళ్ళైపోయాక వాళ్ళెవరు, మనం ఎవరు అన్నాడు. అతడికి 8 మంది పిల్లలట. 5గురు ఆడ, 3 మగ. అందరికీ పెళ్లిళ్ళయ్యాయని చెప్పాడు. దుర్గా పూజకి పిల్లలందరినీ పిలిచి బట్టలు పెట్టి వేడుగ్గా పండగ జరుపుతాడట. జీవన సాఫల్యం కనిపించింది అతని మాటల్లో. అంతలోనే పండగవ్వగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మిగిలేది నేను, నా భార్యే అన్నాడు వైరాగ్యం ధ్వనించేలా. అతుల్ గురించి, పిల్లల గురించి అడిగాడు. బాబీ ఇంత దూరం వచ్చి చదువుతున్నాడని, వాణ్ణి చూడ్డానికి నేను రాష్ట్రాల అవతల నుంచి ఒంటరిగా వచ్చానని విని ఆశ్చర్యపోయాడు. ఉష అమెరికాలో ఉందన్న విషయం విని ఇంకా ఆశ్చర్యపోయాడు. నాకు తనకి గల స్థాయి భేదాన్ని అప్పుడే గుర్తించినట్టు ముడుచుకుపోయాడు. కానీ ఏమైంది కూతురా అన్న అతని పలకరింపులోని ఆర్తి నా మనసు నిండా మలయ పవనంలా తాకుతూనే ఉంది. అతనితో మాట్లాడుతూ వదిలిపెట్టినవన్నీ తిన్నాను. కడుపు నిండింది. లోపలి అలజడి చల్లారింది. నా హృదయం అతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది. 8 మంది పిల్లల కుటుంబాల మధ్య దుర్గా పూజ జరుపుకుంటున్న దృశ్యాన్ని రమ్యంగా చిత్రించుకుంది. అలాంటి కుటుంబంలో నాకు భాగం లేనందుకు సన్నటి అసంతృప్తి రేఖతో తిరిగి నన్ను చేరుకుంది. దారిలో తిందామని జంషెడ్పూర్లో కొన్న రసగుల్లాలు తీసి అతనికిచ్చాను. ఎందుకు కూతురా మొహమాట పడ్డాడు. కూతురా అన్నావు గదా నవ్వాను. అతను తీసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. ఈస్ట్ కోస్ట్లో ఎక్కాను. కిటికీ పక్క సీటు. ఎక్కిన దగ్గర నుంచి గమనించాను. ఒంటి మీద చిన్న ఆచ్ఛాదన మాత్రమే ఉన్న వెస్తవాళ్లు రైలు ఆగినప్పుడల్లా క్యాన్లు, ప్లాస్టిక్ బిందెలతో దిగి ట్రాక్ పక్కనున్న కుంటల్లో నుంచి నీళ్లు ముంచుకుని ఎక్కుతున్నారు. హడావిడి, తోపులాట. రైలు వెళ్ళిపోతుందేమోనన్న కంగారు పడుతున్నారు. లేస్తున్నారు, ఎక్కుతున్నారు. వింతగా చూశాను. తర్వాత తెలిసింది ఈ రైల్లో ఏలూరు దాకా చేపల రవాణా జరుగుతుందని. ఎప్పటికప్పుడు నీళ్లు మారుస్తూ చేపలు చనిపోకుండా చూసుకోవలసిన బాధ్యత వాళ్లదేనని. బ్రతుకు పోరాటంలో వాళ్ల మనసులు నిద్రాణంగా ఉన్నాయి. ఉన్నదల్లా 5-6 అడుగుల శరీరం. దాన్ని నియంత్రించే జానెడు పొట్ట. ఆ పొట్ట కోసం తిప్పలు. నిట్టూర్చాను. భువనేశ్వర్ చేరేసరికి చీకటి పడింది. మహానదికి ఎన్ని వంతెనలు. ఒరిస్సా ప్రభుత్వ ఆదాయమంతా ఈ వంతెనలు కట్టడానికి, వాటి నిర్వహణకే సరిపోతుందేమో. వైజాగ్ స్టేషన్లో నా సెల్ మోగింది. అతుల్, నీకోసం ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. ఎదురు చూస్తున్నాను. అసలు భువనేశ్వర్లోనే ఇంటర్స్టెప్ చేయాల్సింది. అంత టైం లేకపోయింది. ఈవేళ రేపు ఆఫ్ అని ఉదయమే తెలిసింది. నా గుండె గువ్వపెట్టలా కువకువలాడింది. రైలు ఆగగానే దిగేశాను. 2 బలమైన చేతులు ఆర్తిగా నన్ను అల్లుకున్నాయి. హౌ ఆర్ యూ? చెవుల్లో గుసగుస. రాత్రికి హోటల్లో ఉండి పొద్దున్నే బీచ్కి పరిగెత్తాం. ఎంత అందమైన ఉదయం. రాత్రంతా అలలు విసిరిన గవ్వలు ఏరుకోవడానికి బెస్త పిల్లలు అప్పటికే వచ్చేస్తున్నారు. వాకింగ్కి వచ్చిన వాళ్ళు, సూర్యోదయాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్ళు. నీరవ నిశ్శబ్దంలో చిరు సందడి. అతుల్ తన జేబులో నుంచి ఒక బాక్స్ తీశాడు. నాకు ప్రియాతి ప్రియమైనది. చిన్న మంచి గంధం పెట్టె. దాంట్లో ఒకే ఒక సంపెంగ పువ్వు ఎండిపోయి, అయినా సువాసన వదలక. మా పెళ్లి రోజున అతుల్ నా జడలో పెట్టినది. మన ప్రేమ జ్ఞాపికని ఈ అనంత సాగరంలో కలుపుదాం. అజరామరంగా ఉంటుంది, మనం ఉన్నా లేకున్నా అంటూ ఆ పెట్టెని నీళ్లల్లోకి వదిలాడు. తనని ఆనుకుని కైదండ పట్టుకుని నిలబడి దాని గమనాన్ని చూశాను. అరుణోదయ వేళ ఎర్రటి వెలుతురులో అదొక అద్భుత దృశ్యం. ఎండెక్కాక బట్టలు ఒంటి మీదే ఆరబెట్టుకుని
ఇసుక దులుపుకుని హోటల్ రూమ్కు వెళ్ళాం. స్నానం చేశాక అతుల్ మంచి రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. వరంగల్లో లాగే ఇక్కడ ఒక ఒంటరి టేబుల్, దానికి ఒకవైపు 2 కుర్చీలు, మరోవైపు బిగించబడ్డ అద్దం. మేమిద్దరం ఎప్పుడు వెళ్ళినా ఇలాంటి సీటే వెతుక్కుంటాడు అతుల్. ఎందుకని అడిగాను పెళ్ళైన కొత్తలో. అతని జవాబు, టేబుల్ అటుంచుని ఉన్న శూన్యం కనిపించదు. నిజమే, ఉన్నది మేమిద్దరమే. అయినా ఎందరో నిండుగా ఉంది టేబుల్. బెంగాల్ దాకా వెళ్ళొచ్చాను కదా అతుల్, కొద్దిగా కవిత్వ దోషం అంటుకుంది. పిసరంత వాత్సల్యాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరిగిన నా హృదయం ఆ తిరిగిన చోటల్లా కొంత కొంత తన్ని కోల్పోతూ వచ్చింది అన్నాను. అతుల్ నవ్వి, ఆ దోషం మా ప్రాంతపు రక్తంలోనే ఉంది. నీ వెనకే నా హృదయం కూడా వెళ్ళి నువ్వు పోగొట్టుకున్న భాగమంతా పోగు చేసుకుని తనలో కలుపుకుంది. అందుకే దాని వైశాల్యం పెరిగిపోయింది. నిన్నందులో బంధించి ఉంచుతాను, ఇంకెక్కడికి వెళ్లకుండా అన్నాడు. నేను నవ్వాను. మా చుట్టూ మనుషులు లేకపోయినా మనసు నిండా అనుభూతులు ఉన్నాయి. అందరూ ఆప్తులు కారు, కానీ అంతరంగంలోకి వచ్చి ఒక్కొక్క అనుభూతిని మిగిల్చి వెళుతున్నారు. పుట్టుక సత్యం, మరణం తథ్యం. మధ్యలో ఉన్న జీవితం అనుభూతుల పొరలని చుట్టుకున్న కాలగతి. రైల్లో సిక్కు, ఖరగ్పూర్లో ముసలి వేటరు తిరిగొస్తూ ఉంటే బెస్తవాళ్ళు, నేను కప్పుకున్న కొత్త పొరలు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.